మన ఇండియన్ క్రికెటర్ మొహమ్మద్ షమీని ఒక ముస్లిం పెద్ద దోషిగా ముద్ర వేశారు. మరి ఎందుకు ఏంటి అనేది చెప్తాను. ప్లస్ ఈ ఎలిగేషన్స్ వల్ల షమీ ఫైనల్స్ ఆడడా, ఇది మొత్తం చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మ్యాటర్లోకి వెళ్తే, ఫస్ట్ థింగ్, మనకి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో మనకి షమీ బౌలింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మీకు తెలుసు మీరు మ్యాచ్ చూస్తే. సో 3 వికెట్స్ తీసుకున్నాడు. మెయిన్లీ స్టీవ్ స్మిత్ వికెట్ తీసుకున్నాడు. సో అది చాలా ఇంపార్టెంట్ వికెట్. సో ఇలాంటి 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఫైనల్ పాండ్యా వచ్చాడు. దట్ ఈస్ అనదర్ వన్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మొహమ్మద్ షమీ ముస్లిం. సో ఇది రంజాన్ మంత్లో షమీ ఫాస్టింగ్ ఉండకుండా ఆ మ్యాచ్లో వాటర్ తాగాడు. సో ఇది ప్రాబ్లం అనమాట. ఎందుకు అంటే, దీన్ని చెప్పింది ఎవరంటే మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బైరేల్వీ గారు అనే ముస్లిం పెద్ద ఏమంటున్నారు, ఆయన ఈ ముస్లిం పెద్ద అపోజ్ చేశారు. నువ్వు ఒక ముస్లిం అయిన రంజాన్ మంత్లో ఉపవాసం ఉండకుండా ఇలా పాపం చేస్తావా అని చెప్పేసి అన్నాడు. నీకు ఇలా పాపం తగులుతుంది, ఇది నీకు సిన్. అండ్ వాళ్ళ బుక్స్ ప్రకారం, అంటే వాళ్ళ కల్చర్ ప్రకారం, ముస్లిం కల్చర్ ప్రకారం రోజా అంటే మన ఫాస్టింగ్ అనే మీనింగ్ వస్తుంది. అది ఖచ్చితంగా ప్రతి ఒక్క ముస్లిం ఈ రంజాన్ మంత్లో చేయాలి అంట. సో అతను షమీ చేయకుండా ఆ మ్యాచ్ మధ్యలో వాటర్ తాగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రశ్నించారు. ప్లస్ నేను కొంచెం డీప్గా రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే, ముస్లిమ్స్ రంజాన్ మంత్లో మార్నింగ్ 4 AM to 6 PM, సో అరౌండ్ 14 to 16 అవర్స్ వాళ్ళ ఉన్న కంట్రీ కొన్ని రూల్స్ ప్రకారం 14 to 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటారంట, వితౌట్ ఈవెన్ డ్రింకింగ్ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్. అండ్ ఇంకా పచ్చిగా చెప్పాలంటే, ఒకవేళ ఉమ్ము కూడా నోట్లో నుంచి లోపలికి వెళ్ళకుండా అంత కఠినంగా పాటిస్తారనమాట ముస్లిమ్స్ ఈ రంజాన్ మంత్లో ఫాస్టింగ్ని. సో అలాంటిది నువ్వు ఒక ముస్లిం అయ్యి పాటించకుండా ఉంటావని చెప్పేసి అతను క్వశ్చన్ చేశాడు. ఖచ్చితంగా ఆయన చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. నువ్వు ముస్లిం అయ్యి చేయకపోవడం అనేది ఖచ్చితంగా వాళ్ళ కల్చర్ని తగ్గించినట్టు అవుతుంది. బట్ వేరాస్ ఈ పాయింట్ వేరు. ఎందుకంటే చూడండి, మనకి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింది దుబాయ్లో. అండ్ దుబాయ్లో టెంపరేచర్ చాలా దారుణంగా ఉందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఆయన 10 ఓవర్లు బౌలింగ్ వేసి మిగతా 40 ఓవర్స్ పిచ్ మీద ఉంచోవాలి. అంటే 50 ఓవర్స్ పిచ్ మీద వితౌట్ డ్రింకింగ్ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ అనేది ఇంపాసిబుల్. బికాస్ నేను ఇవాళ జస్ట్ 10 ఓవర్స్ మ్యాచ్ ఆడడానికి అల్లాడిపోయాను. యంగ్ బాడీ, అది కూడా ఏపీలో. మన ఏపీకి ఇక్కడ ఉండలేకపోతుంటే మనం దుబాయ్లో అట్లా ఉంటారు. సో జస్ట్ కొంచెం బేసిక్ ఆలోచిస్తే అది అవ్వని పని అనమాట అసలు. అండ్ ఇఫ్ మై గెస్ ఈజ్ రైట్, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మ్యాచ్ చూసేటప్పుడు ఇనిషియల్ కొన్ని ఓవర్స్ వరకు బాగానే వేసాడు షమీ. తర్వాత ఐ థింక్ దట్ ఏంటంటే బాగా డిహైడ్రేట్ అయిపోతున్నాడు, అంత పేస్ జనరల్ చేయలేకపోయాడు. ప్లస్ అన్ఈజీగా అనిపించింది. కొంచెం సేపు బయటకి రెస్ట్ కూడా తీసుకున్నారు మీరు అబ్జర్వ్ చేస్తుంటే మ్యాచ్లో. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఆయన మైండ్లో అనిపించి ఉంటుంది, లైక్ నాకు దేశం ముఖ్యమా, లైక్ రిలీజియన్ ముఖ్యమా అని. సో ఈ థాట్ దగ్గర లైక్ ఐ వాంట్ టు చూస్ నేషన్ అని అనిపించిందేమో. నేషన్ చూస్ చేసుకున్నాడు. ఎనర్జీ డ్రింక్స్, కొన్ని లిక్విడ్స్ తీసుకొని ఇంకా మ్యాచ్లోకి వచ్చాడు. అండ్ హీ బూమ్డ్ ఇట్, వికెట్స్ తీసుకున్నాడు. మనకి ఇండియాకి చాలా హెల్ప్ఫుల్ అయినాయి అంతే ఇక్కడ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇంకో రూల్ కూడా ఉంది, లైక్ ఖురాన్లోనే, అంటే వాళ్ళు ఫాలో అయ్యే బుక్లో ఏంటి అంటే, ఒకవేళ ఈ రంజాన్ మంత్లో ఎటువంటి పరిస్థితుల్లో చేయలేకపోతే అది నెక్స్ట్ మంత్ చేయొచ్చు అన్న రూల్ కూడా ఉందంట. మరి ఎందుకు ఈయన ఇలా చేస్తున్నాడో నాకు అసలు అర్థం కాలేదు. ఇది ఓవరాల్ మ్యాటర్. అండ్ నాకు ఆఫ్ ద రికార్డ్ ఐ వాంట్ నాకు ఒక ఐడియా వచ్చి, ఒక థాట్ రన్ అవుతుంది మైండ్లో. అండ్ ఇది నేను మిమ్మల్ని పోల్చట్లే, లైక్ నాకు వచ్చిందనమాట. ఒక సనాతన ధర్మంలో ఎలా ఉండదంటే, లైక్ మాకు ఫాస్టింగ్ చేయమంట, లైక్ నేను హిందూ కాబట్టి మాకు ఫాస్టింగ్స్ ఉంటాయి, అందరు చేస్తారు. మాకు ఎలా ఉంటుందంటే, ఫాస్టింగ్ చేయమని చెప్తారు, మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదు, దట్ ఈజ్ యువర్ విష్. సో అలా ఉండదా అని అనిపించింది నాకు. నాకు అనిపించింది, మిమ్మల్ని కంపేర్ చేయట్లేదు, అలా ఉండదా ఏమో, అందుకేనేమో మనల్ని సనాతన ధర్మం అంటారు. అండ్ ఇంకో విషయం అండి, ఎవరైతే ఎలిగేషన్స్ చేశారో వాళ్ళకి నా నుంచి ఒక చిన్న క్వశ్చన్ అనమాట. అదేంటి అంటే, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాల్లో వాళ్ళు ఇప్పుడు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మందు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, వేరే అమ్మాయిల్ని వ్యభిచారం చేస్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళే చంపుకుంటారు, వాళ్ళ దేశంలో వాళ్ళే బాంబులు వేసుకుంటారు. మరి వాళ్ళు ముస్లిమ్సే కదా, మరి వాళ్ళకి చెప్పొచ్చు కదా భోజనాలు, వాళ్ళని చేంజ్ చేయొచ్చు కదా. ఒక వ్యక్తి తన మతాన్ని కాదని చెప్పి ఒక దేశం కోసం అక్కడ పిచ్ మీద పోరాడుతుంటే ఆ వ్యక్తి మీద ఎలిగేషన్స్ చేయడం అనేది కేవలం సోషల్ మీడియా స్టంట్ కోసమే నా ఉద్దేశం, నాకు అనిపిస్తుంది, నా ఫీలింగ్గా. అండ్ ఇంకో విషయం, మనిషి కోసం మతం కానీ మతం కోసం మనిషి కాదు. ఇది అర్థమైతే మీకు అన్నీ అర్థమవుతాయి.
సో ఇది పాయింట్. అండ్ దీనివల్ల ఫైనల్స్ ఆడడా అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా ఫైనల్స్ ఆడతారు. బికాజ్ హీఈస్ ద మ్యాన్ హూ వాంట్ టు సర్వ్ ద నేషన్. అండ్ ఖేల్ రత్న అవార్డు కూడా వచ్చింది. ఖచ్చితంగా మన దేశం కోసం ఆడతాడు. ఫైనల్స్లో మనం కప్పు తీసుకుంటాం, ఇదే జరుగుతుంది. అండ్ మీలో ఎవరు ఇండియాకి సపోర్ట్ చేయరో కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ పెట్టుకొని నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సో దట్ దే విల్ నో వాట్ ద ఫ్యాక్ట్ ఈస్. ఓకే, యా, బాయ్.